శ్రీధర్ బాబు వ్యాఖ్యలు శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఉద్యోగాల నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏవి కాలేజీ నుంచి ర్యాలీ కూడా నిర్వహించారు. తను మాట్లాడడానికి మనతో పాటు జనార్దన్ ఉన్నారు. ఏం చెప్తారు? శ్రీధర్ బాబు ఇల్లు ఇక్కడనే కూతవేటు దూరంలో. శ్రీధర్ బాబు గారు ఒక చదువుకున్న వ్యక్తి అని ఇన్ని రోజులు గౌరవం ఉండే. 2 లక్షల ఉద్యోగాలను ఒకే సంవత్సరంలో ఇస్తామని మేనిఫెస్టో రచించిన శ్రీధర్ బాబు దోమలగూడెం నుంచి అశోక్ నగర్కి వచ్చి మేనిఫెస్టో రచించి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు అవి ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేము, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోరంటున్నారు. మాకు క్లారిటీ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు నింపడం గురించి మీరు రోడ్ మ్యాప్ ఏంటిది తక్షణమే నింపుతామని వైట్ పేపర్ రిలీజ్ చేయండి. రానటువంటి ఇంకా 28 లక్షల మంది నిరుద్యోగులకు ప్రైవేట్ సెక్టార్లలో మీరు ఉద్యోగ కల్పన ఏ విధంగా చేస్తారు, స్థానిక రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారు, నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తారు అనేటటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పకుండా అసెంబ్లీలో కల్లుబల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ను సమాధి కట్టడానికి మున్సిపాలిటీ ఎన్నికలలోనే వీళ్ళ దింపుడు గల్లం చేయడానికి ప్రభుత్వానికి కంకణం కట్టుకున్నాం. చూడండి, ఇటు చూడండి, మా తెలంగాణలో కోచింగ్ తీసుకున్నటువంటి ఆడబిడ్డలు ఎట్టున్నారు. వాళ్ళు అన్నాలు తినకుండా టిఫిన్లు చేయకుండా చాయ్ నీళ్ళు తాగొచ్చి వాళ్ళు ఈరోజు ఉపవాసంతో ఉంటున్నారు. 11 దాకా వాళ్ళు 1 దాకా ఉండలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ పిల్లలకు నిరుద్యోగ భృతి ఇస్తే మంచిది. ఇచ్చిన హామీలని కాంగ్రెస్ నెరవేర్చాలి. మేమేమో ఉగ్రవాదులం కాదు, మేమేమో సంఘ విద్రోహ శక్తులం కాదు. ఎటు పోతే అటు మా నీడనన్నా మేము తప్పించుకుంటామే కానీ ఈ పోలీసు వాళ్ళ నీడని మేము తప్పించుకోలేకపోతున్నాము. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మా మీద ఇంత నిఘాను పెడుతుంది అనేటటువంటిది మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మీకు ఇబ్బంది కలిగితే నాది భరోసా సార్. వితిన్ 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాం. పిల్లలు అన్నానికి పోతున్నారు, ఏం లేదు, మా ఆవేదన తెలియజేయడానికి అంతే. 100% మేము మీకు కోఆపరేషన్ సార్. తెలుసు సార్, మీ వాయిస్ నేను గుర్తుపట్టినా సార్. ఒక కొడుకు వాయిస్ తండ్రి గుర్తుపట్టలేరు అన్నట్టు మీరు ఇంత మా పెద్దోళ్ళు మీ వాయిస్ గుర్తుపట్టలేము సార్. ఇక్కడనే సార్. ఇగో సార్ పాపం వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళకు సిపి మహాంతి గారు ఇక్కడ వచ్చి మమ్మల్ని అక్కడ నిర్బంధం చేసిర్రు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళ మీదకి పాపం ఆఫీసర్ల మీదకి డీజీపీ కాంచి సిపి మీ నుంచి వాళ్ళకు ఒత్తిళ్ళు వస్తున్నాయి. దయచేసి మేమేమో మీకు ఇబ్బంది పెట్టము, లా అండ్ ఆర్డర్కు డిస్టర్బెన్స్ చేయము, మా నోటిఫికేషన్ మాకు రావాలి. అదే కొంతమంది పోలీసులు ఒక దురుసుగా ప్రవర్తించి అని మాట్లాడుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసరు ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదా త్వరలో అని చెప్పేసి మనం ముఖ్యమంత్రి కూడా పంచాయతీ ఎలక్షన్స్లో త్వరలో ఉద్యోగాలు ఇస్తాం, మీరు అందరూ ప్రిపేర్ కండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఎందుకు నమ్మట్లేదు మరి? వాళ్ళ కాడ ఎలాంటి ఆధారాలు లేవు, ఏ వేకెన్సీస్ లేవు. కమల్నాథన్ కమిటీ ఇచ్చినటువంటిది, బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటిదే తప్పితే వీళ్ళు దాని మీద కసరత్తు చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, నిరుద్యోగులను మోసం చేస్తారు. ఎట్లా ఉండబోతుంది పోరాటం? ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. దాదాపు 2 ఏళ్ళు అయింది ఉద్యోగాలకు సంబంధించి. గతంలో 2 లక్షల ఉద్యోగాలని మేము ఎక్కడ చెప్పాలని కూడా కాంగ్రెస్ లీడర్ల ఇంటర్వ్యూలు విన్నాం మనం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, తప్పించుకోవడానికి మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. ఆడవాళ్ళకు 2 నెలలకు 2500 ఇస్తున్నారు, అది లేదని చెప్పిర్రు. పింఛన్లు పెంచుతామని చెప్పిర్రు, చెప్పలేదని చెప్పిర్రు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కుప్ప. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మా పోరాటం ఉంటుంది. నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పారు కదా, నోటిఫికేషన్ల మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పేసి ధర్నాలు చేసిన ఏకైక రాష్ట్రం అని చెప్పేసి. మరి మీరు నోటిఫికేషన్లు కావాలని చేస్తున్నారా, వద్దని చేస్తున్నారా ధర్నాలు? నోటిఫికేషన్ కావాలని సీఎం ఏంటంటే వక్రీకరిస్తున్నాడు. ఎక్కడ ఒక ఆధారం చూపించాలి కదా, ఉట్టిగా మాట్లాడితే కాదు కదా. సీఎం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అది లీగల్ డాక్యుమెంట్, అది ఉట్టిగా అబద్ధాలు చెప్తే అది బాగుంటుందని చెప్తున్నా. అసలు సీఎం లెక్కలేడు. ఆయన మాటలు ఆయన చూస్తే ఎట్టున్నాయి, తొండలతో లాగులలోకి తొండలు తోలుతాం, గబ్బిలాలను తోలుతాం, పేగుల నుంచి మెడకేసుకున్నాం. ఆయన సీఎం లెక్క మాకు కనిపించట్లేడు. పనితీరు అట్లా లేదు, మాట తీరు అట్లా లేదు. నిన్న షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా వచ్చారు. కూతవేడి దూరంలో ఉన్న చిక్కడపల్లి లైబ్రరీకి అయితే వచ్చే సాహసం చేయలేదు ముఖ్యమంత్రి. గతంలో అద్దంకి దయాకర్ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్పేసి దాదాపు 6 నెలలు దాటింది. మరి ఏంటి మళ్ళీ అద్దంకి దయాకర్ ఏమైనా కలిసే ప్రయత్నం చేసిర్రా? అందరినీ కలిసినా అయిపోయిందన్న, ఇక ఏం లేదు, ఎవరితో కలిసినా ఏం లేదు. ఇప్పుడు ఇక వాళ్ళకు మేము ముత్క మాటలు చెప్తాం. అందరం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చినాం. సీఎంకు సీఎం భాషలోనే చెప్పాలి. ఒకటే సీఎం భాషలోనే చెప్తున్నాం. మీరు వక్రీకరిస్తే బాగోదు. కొచ్చానికి పెళ్లి చేస్తే సంసారం నిలుచుద్దా? ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎంత చెప్తే ఉంటుంది అంతే. వీళ్ళకి ఇచ్చి మేము అధికారం ఆగమైపోయినాం. వాళ్ళు ఏం చేయలేరు.
ఓకే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేసిందో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేసిందో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి నిరుద్యోగిని నమ్మించి అధికారంలోకి వచ్చింది. బట్ అలాంటి పరిస్థితి అయితే లేదు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్టూడెంట్స్ ర్యాలీగా తీసుకున్నారు. ర్యాలీలో స్టూడెంట్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పొట్టగూటి కోసం ఇక్కడ వచ్చి మా పేరెంట్స్ మా సంతోషం కోసం అని వీళ్ళ రేపు భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు మా లెక్క వీళ్ళు కావద్దని చెప్పి మమ్మల్ని పల్లె కాని పల్లెలో ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నోటిఫికేషన్లు లేవు, ఏమి లేవు, రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లే రిలీజ్ చేస్తలేరు. కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాలి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని అంటున్నాడు మంత్రి. ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమని ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు. అప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నోటిఫికేషన్ల గురించి మొదటి నుంచి చెప్తుందో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ మీద కూడా ఎటువంటి స్పష్టత లేదు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం మాట నిలబెట్టుకోవాలి. బట్ సీఎం అలాంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. సీఎం భాష వస్తుంటే కూడా ఒక సీఎం లాగా వ్యవహరిస్తలేడు. సో సీఎం భాషలో చెప్పాలంటే మేము కూడా ఇప్పటి నుంచి సీఎం భాషలోనే అర్థమయ్యేటట్టు సీఎం కూడా వివరిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాదాపు 2 సంవత్సరాలైంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. బట్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడా వాళ్ళకు ఒక స్పష్టమైన ప్రక్రియ లేదు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు నేను ఒక డేటా కూడా గవర్నమెంట్ దగ్గర లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కోండి అంటూ ఏదైతే మన మండలిలో మాట్లాడారో శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. నా మాటలు వక్రీకరించారని చెప్పేసి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకొని గతంలో పేపర్ లీకులు చూసాం. సో ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కి లేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు లేరు. ఇప్పుడే నిరుద్యోగ నేతలు కూడా మాట్లాడిన మాటలు విన్నాం. సో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. చాలామందిని కలిసాం. ముఖ్యమంత్రి వరకు బట్టి విక్రమార్కను కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు. బట్ దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తే దానికి సంబంధించి మేము ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించుకుంటామని చెప్పేసి నిరుద్యోగ యువత చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.